వాక్యంలో నుండి యోహాను సువార్త 1వ అధ్యాయం తీసుకుంది. మనమందరము కలిసి 36వ వచనం చదువుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయము అందరము కలిసి 36వ వచనము చదువుకుందాం. అతడు నడుచుచున్న యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పాను. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామమున మీకు వందనములు. ప్రభు దినం సజీవులుగా ఉంచి బల్ల చుట్టూ ప్రశస్తమైన ప్రజలతో కలిసి సహవాసంలో మిమ్మల్ని ఆరాధించి సేవింప అనుగ్రహించిన ఈ తరుణానికి స్తోత్రాలు. మీ వాక్యాన్ని మాకు దీవించు, మాతో మాట్లాడి మీ కొరకైన ఆరాధన, స్తుతి, కృతజ్ఞత ఆత్మతో మమ్మల్ని నింపుము. యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. అతడు నడుచుచున్న యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని. ఎవరు ఈ మాట చెప్పాడు అని అంటే, బాప్తిస్మమిచ్చు యోహాను అని. బాప్తిస్మమిచ్చు యోహాను నడుచుచున్న యేసు వైపు చూచాడు అని. నడుచుచున్న యేసును చూచాడు అని. అయిన తర్వాత రెండవదిగా ఆయన ఒక మాట చెబుతున్నాడు. ఎవరితో? తన శిష్యులతో చెబుతున్నాడు. ఆ మాట ఈరోజు మనందరికీ వ్రాయబడింది. ఏమని చెప్పాడు తన శిష్యులతో అని అంటే, ఇదిగో దేవుని గొర్రెపిల్ల. అంటే మీరు కూడా చూడండి. ఇదిగో అనే మాట ఇంగ్లీష్లో బిహోల్డ్ అని అంటే, యు ఆల్సో లుక్ అంటు హిమ్. మీరు కూడా ఆయన్ను చూడండి. తాను చూచాడు యేసయ్యను. తర్వాత తన శిష్యులు చెబుతున్నాడు, ఇదిగో ఆయనను మీరు చూడండి అని. తర్వాత తాను చూచాడు నడుచుచున్న యేసును ఏమని అవనిగా చూచాడు? దేవుని గొర్రెపిల్లనుగా చూచాడు. తర్వాత తన శిష్యులతో చెబుతున్నాడు, మీరును ఆయనను దేవుని గొర్రెపిల్లనుగా చూడుడి అని అన్నాడు. కాబట్టి యేసయ్యను చూడడం, యేసయ్యను దేవుని గొర్రెపిల్లనుగా చూడడం అనే చాలా ప్రాముఖ్యమైన విషయం. ఈరోజు మనము కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఆయా రకాలుగా మనం అనేక విధాలుగా వాక్యంలో బయలుపరచబడ్డాడు. ఏదో కొన్ని మనం చూడగలుగుతున్నాం. ఆ కొన్నిట్లో ఇప్పటికి 2 నేను మీకు జ్ఞాపం చేశాను. యోహాను సువార్త 1వ అధ్యాయం, ఆయన దేవుని వాక్యము. జీసస్ ఈజ్ ది వర్డ్ ఆఫ్ గాడ్. రెండవది, ఆయన దేవుని వెలుగు. జీసస్ ఈజ్ ది లైట్ ఆఫ్ గాడ్. మూడవది, ఆయన దేవుని గొర్రెపిల్ల. జీసస్ ఈజ్ ది ల్యాంబ్ ఆఫ్ గాడ్. యేసు దేవుని గొర్రెపిల్ల. ఈ ఉదయకాలం ఈ గొర్రెపిల్లను గూర్చి కొన్ని తలంపులు మనం చూద్దాం. ఒకవేళ ఇంతకుముందు కూడా చాలా సంగతులు మనము నేర్చుకొని ఉంటాము. అయితే నాకు తెలిసి ఈ విషయాన్ని గురించి ఎన్నోసార్లు మరి ప్రసంగించుకున్నాము, విన్నాము. మనం విశేషంగా నిర్గమకాండం యొక్క ధ్యానంలోను, తర్వాత పస్కా పండుగ గురించిన ధ్యానంలోను, ఇంకా సందర్భాల్లో ధ్యానంలో మనం ఈయనను చూచాము, ప్రభువైన క్రీస్తును దేవుని గొర్రెపిల్లనుగా. ఈ ఉదయకాలం ముందు ఒక 5 తలంపులు మీ ముందు ఉంచాలని కోరుతూ ఉన్నాను. అయితే దానికంటే ముందుగా పాత నిబంధనలో ఒక ఆయన ఆ దేవుని గొర్రెపిల్లను చూచాడు అని. ఆదికాండం 22వ అధ్యాయం, 22వ అధ్యాయం ఆదికాండం 13వ వచనం. 22 ఆదికాండం 13వ వచనం.
అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనక తట్టున కనబడెను. కనుక ఇక్కడ అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు అంటే గొర్రెపిల్ల. ర్యామ్ అంటాడు ఇంగ్లీష్లో, ఆర్ ది ల్యాంబ్ అని కూడా అనొచ్చు. కనుక అబ్రహాము కూడా చూచాడు ఆ దేవుని గొర్రెపిల్లను అనేది మనం చూస్తాం. ఒకవేళ కొంతమందికి మీకు ప్రశ్న వస్తుందేమో, అదేంటి దేవుని గొర్రెపిల్ల యేసు ప్రభువు వారైతే ఆయన 2000 సంవత్సరాల క్రితం లోకంలో జన్మించాడని చెప్పుకుంటుండే అబ్రహాం ఎలాగో చూచాడు ఆయన్ను అని మీలో అంటూ ఉంటే, మీరందరూ కూడా యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఉన్న గుంపులో ఉన్నారు. ఎవరు యోహాను సువార్త 8వ అధ్యాయం ఉండే గుంపు? మీ తండ్రి అయిన అబ్రహాము నన్ను చూచి ఆనందించెను, నా దినము చూచి ఆనందించాడు అని అంటే, అదేంటి నీకు 50 సంవత్సరాలైన వయసు లేదు, మా తండ్రి అయిన అబ్రహాము నిన్నెలాగా చూశాడు అని అంటారు. వారికి అర్థం కాలే. ఇప్పుడు 22వ అధ్యాయం ఆది కాండంలో మనకు అర్థమవుతుంది. ఈవెన్ అబ్రహాం బిహెల్డ్ జీసస్ యాజ్ ది ల్యాంబ్ ఆఫ్ గాడ్ అని చెప్పాలి. 18వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం. సరే, ఎక్కువ సందర్భాలకు మనం వెళ్ళము. అయితే ఇక్కడి నుంచి నేను ఒక 5 తలంపులు మీకు గమనానికి తేవాలని కోరుతున్నాను. గుర్తుపెట్టుకోండి, సింపుల్గా ఆ వెలుగులో ప్రభుని మీరు ఆరాధించాలని మీకు జ్ఞాపం చేస్తున్నాను. ఈ అబ్బా కొడుకులు ఇద్దరు అబ్రహాం ఇస్సాకులు ఆ కొండ మీదకి దేవుడు చూపించిన పర్వతం మీదకి బలి అర్పించడానికి పోతూ ఉంటే అప్పుడు కుమారుడు ఒక మాట అడిగాడు. 8వ వచనం 7వ వచనం చివరి భాగం, నా తండ్రి అని పిలిచాను. అందుకు అతడు, ఏమి నా కుమారుడా నేను. అప్పుడు అతడు, నిప్పును కట్టెలను ఉన్నవి గాని దహన బలికి గొర్రెపిల్ల ఇది. ఫాదర్, వెరీ ది ల్యాంబ్ ఫర్ సాక్రిఫైస్, ఫర్ ది బర్ంట్ ఆఫరింగ్. కాబట్టి దహన బలికి గొర్రెపిల్ల ఏది అని అన్నప్పుడు అబ్రహాం ఇచ్చిన జవాబు 8వ వచనం, అబ్రహాము, నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూచుకొనునని చెప్పాను. దేవుడే దహన బలికి ఏం చూసుకుంటాడంటండి? గొర్రెపిల్లను చూసుకుంటాడట. దేవుడే గొర్రెపిల్లను చూసుకుంటాడు. చివరి చూసుకున్నాడు. ఆ తర్వాత అబ్రహాము గొర్రెపిల్లను చూసినప్పుడు ఎవరి పేరు పెట్టాడు అక్కడ? యెహోవా ఈరే అని అన్నప్పుడు ఈ గొర్రెపిల్లను గురించి మరో తలంపు నేను ఇప్పుడు జ్ఞాపం చేస్తున్నాను. దిస్ ఈస్ ది ల్యాంబ్ ఆఫ్ గాడ్. వై ఇట్ ఈస్ కాల్డ్ as ది ల్యాంబ్ ఆఫ్ గాడ్? దేవుని గొర్రెపిల్లగా ఎందుకు ఇది పిలువబడుతుందంటే, ఇది దేవుడు చూసుకున్న గొర్రెపిల్ల. ఈ గొర్రెపిల్లను దేవుడే ప్రొవైడ్ చేశాడు. నేను ఒక సందర్భం మీకు జ్ఞాపం చేస్తాను, మంచిదే, కొంచెం టైం అవుతున్నప్పటికీ. లేవి కాండము రండి దయచేసి 16వ అధ్యాయము. లేవి కాండము 16వ అధ్యాయము. ఇక్కడ పాప ప్రాయశ్చిత్తార్థ దినమున అర్పించున్నటువంటి ఆ అర్పణమును గూర్చి వ్రాయబడిన మాటలు 8-9 వచనాల్లో నేను ఒక పదమే జ్ఞాపం చేస్తాను. యెహోవా పేరట ఒక చీటీని అన్నాడు కదా. 9వ వచనంలో ఏ మేక మీద యెహోవా పేరట చీటీ పడును అన్నమాట. ఇక్కడ 2 ఉన్నాయి బలులు. ఒకటి యెహోవా పేరట ఒకటి పడింది, ఇంకోటేమో ఆ విడిచిపెట్టబడిన దాని మీద ఇంకొక చీటీ పడింది. అయితే మొదటి చీటీ దేని మీద పడిందో దానికి ఏం పేరు అంటే యెహోవా పేరట. దానికి యెహోవా పేరు అని అంటే పాప ప్రాయశ్చిత్తార్థమైన బలికి వచ్చేటప్పటికి ఆ గొర్రెపిల్లను ప్రభువైన దేవుడే చూసుకున్నాడు. కాబట్టి ఆ గొర్రెపిల్లకు యోహాను 1వ అధ్యాయం 29వ వచనంలో బాగానే 36వ వచనంలో బాగానే చెప్పాడు. ఏమని?
చూడండి, ఎవరిని చూడండి? గొర్రెపిల్లను. గొర్రెపిల్లనే కానీ కాదనం. బట్ బిహోల్డ్ ది ల్యాంబ్ యాజ్ ది ల్యాంబ్ ఆఫ్ గాడ్. గొర్రె పిల్లను చూడండి, అయితే దేవుని గొర్రె పిల్లనుగా చూడండి అని అనటంలో దేవుడే మన కొరకై గొర్రె పిల్లను ప్రొవైడ్ చేశాడు. మన కొరకైనటువంటి ఆయన ఒక అర్పణను ఆయన ప్రొవైడ్ చేశాడు. మనకు తెలుసు, క్రొత్త నిబంధన గ్రంథానికి మనం వెళితే ఇంకొక వచనం జ్ఞాపం చేసి ఆ తర్వాత తలంపు వెళ్దాం. రోమా పత్రిక 10వ అధ్యాయము, దయచేసి రండి. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం, 10వ అధ్యాయము 7వ వచనం, క్షమించండి, 10వ అధ్యాయము రోమీలు రాసిన 6, 7 వచనాలు. అయితే విశ్వాసం మూలమగు నీతి ఇలాగ చెప్తున్నది. వాక్యం బాగా గమనించాలి. ఇక్కడ చెప్పేది పౌలు కాదు, ఇప్పుడు చెప్పేది ఇక్కడ ఏ మనిషి కాదు. అయితే చెప్పేది ఇక్కడ ఎవరు అంటే విశ్వాసం మూలమగు నీతి చెబుతూ ఉందంట. సరే, ఆ విషయాన్ని గురించి తలంచిన తర్వాత ఏమని చెబుతుంది ఆ విశ్వాసం మూలమగు నీతి అని అంటే, ఎవడు పరలోకమునకు ఎక్కిపోవును దేనికి? అనగా క్రీస్తును క్రిందికి తెచ్చుటకు, లేక ఎవడు అగాధములోకి దిగిపోవును అనగా క్రీస్తును మృతులలో నుంచి పైకి తెచ్చుటకు అన్నాడు. చెప్పండి ఇప్పుడు మరి ఎవడు? చెప్పాలి మీరు, ఎవరండి? పరలోకానికి ఎక్కి క్రీస్తుని కిందికి తెచ్చింది ఎవరు? అగాధములోని దిగి క్రీస్తును పైకి తెచ్చింది ఎవరు? మృతుల్లో నుంచి. ఎవరంటే చెప్పరేంటి? ఆయనే తండ్రి అయిన దేవుడు. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని లోకాన్ని పంపాడు. మీరు జీవాధిపతిని సిలువ వేసి చంపిన దేవుడు ఆయన మృతుల్లోంచి లేపి ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఈ గొర్రెపిల్లకి ఏమని చెప్పాలి? నీ గొర్రెపిల్ల, నా గొర్రెపిల్ల, మన గొర్రెపిల్ల కాదు ఇది దేవుని గొర్రెపిల్ల, మన కొరకు. బట్ మన కొరకే, ఫర్ us, బట్ దిస్ ఇస్ నాట్ అవర్స్. ఇది మనది కాదు, అయితే ఇది మన కొరకు. తర్వాత చెప్పబోతాను ఆ సంగతి, ఆ తలం కూడా ఒకటి. కాబట్టి ఇక్కడ సఫిషియెంట్గా చెప్పాను అనుకుంటున్నాను. ఇక్కడ ఆ గొర్రె పిల్లను గూర్చి మనము మొదటి తలంపు చెప్పుకున్నాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 36వ వచనం. రెండు దయచేసి త్వరగా తీసిన వారు. వాడి ప్రాముఖ్యమైన తలంపు ఏమిటి అని అంటే, దేవుని గొర్రె పిల్లనుగా చూడండి, దేవుని దానిగా చూడండి అన్నప్పుడు దేవుడే మన కొరగా ఏర్పాటు చేశాడు. ఆయన మనల్ని ప్రేమించి మన కొరగా ఆయన్ని ఇచ్చాడు. కాబట్టి ఈ గొర్రెపిల్లని నీవు నేను చూసుకోలేదు. కాబట్టి ఈ గొర్రెపిల్లని చూచిన వాడు ఆయనే. అందుకని ఆయన్ను ఆరాధించి కనపడదాం. ఒకవేళ ఈ తలంపు ముగించే ముందు ఒక వాక్యం కూడా జ్ఞాపం చేయడం మంచిది. యోహాను సువార్త 3:16 అద్వితీయ కుమారుని ఇచ్చాడు. తర్వాత 2వ కొరింథీ 9వ అధ్యాయం 15వ వచనం, చెప్పశక్యము కాని ఆయన వరమును గూర్చి దేవునికే స్తోత్రం అన్నాడు. కాబట్టి ఇవి దేవుడు అనుగ్రహించిన ఈ గొర్రెపిల్ల, అది దేవ గొర్రెపిల్ల. కాబట్టి ఆయన అనుగ్రహించాడు, ఆయన ప్రొవైడ్ చేశాడు, ఆయన చూచుకున్నాడు. అందుకని అట్టి గొర్రెపిల్లైన మన ప్రభువైన క్రీస్తుని బట్టి మనం ఆరాధించి ఆయన మనం ఘనపరుద్దాం. ఇప్పుడు 2వ తలంపుకు మనం వస్తున్నాము. ఆదికాండం 22వ అధ్యాయం. ఆదికాండం 22వ అధ్యాయము, దయచేసి రండి. 13వ వచనం. ఆదికాండం 22వ అధ్యాయము 13వ వచనం. బాగా గమనించండి వాక్యం మీరు. అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఒక పొట్టేలు వెనక తట్టున కనబడిన. అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలు పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలిగా. కాబట్టి 2వ గొర్రెపిల్లను గూర్చి నేను ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాను. 22వ అధ్యాయం 13వ వచనం ప్రకారం ఆ చివరి భాగం తన కుమారుడైన ఇస్సాకునకు మారుగా పెట్టి. కాబట్టి గొర్రెపిల్ల ఏ గొర్రెపిల్ల? ఇది మారుగా, బదులుగా
ఇవ్వబడిన గొర్రెపిల్ల. నేను కాబట్టి 2 వాక్యాలు మీకు చూపిస్తాను. కాబట్టి యోహాను అన్నాడు, చూడండి ఆ గొర్రెపిల్లను. చూడండి అని అన్నప్పుడు తర్వాత 29వ వచనానికి వచ్చినప్పుడు, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవచ్చున్న దేవుని. లోక పాపం అంటే లోకులు అనేది మానవాళ్ళందరూ అనే మాట మనం చూస్తాము. కాబట్టి ఆ గొర్రెపిల్ల ప్రభువైన యేసుక్రీస్తు వారు మనందరి కొరకై బదులుగా అనుగ్రహించబడ్డాడు. ఇందాక 2వ పాట పాడాం. ఏం పాడావు 2వ పాట? ప్రతి చరణంలో కూడా మనము ఆ భావం ఇస్తాం. అయితే ఒక మాట ఉంది, మాకు బదులుగా ప్రభువా నీవు. ఆ పదం నాకు ఆరాధన ఈ వర్తమానం ప్రిపేర్ అవుతున్నప్పటి నుంచి మెదులుతుంది. కామని నేను నోట్ చేసుకున్నాను, కానీ నంబర్ దొరకలేదు నాకు. అందుకే నేను అక్షరాలు రాసుకున్నా. అది కూడా ఏంటి, నాకు బదులుగా ప్రభు అని రాసుకున్నా. ఇక్కడికి వచ్చిన తర్వాత నన్ను అడుగుదాం వెళ్ళినని. అవును, ఆ తర్వాత చెప్పారు, నాకే కాదు బదులుగా మాకు బదులుగా ప్రభు అనే మాట. కాబట్టి ది ల్యాంబ్ ఆఫ్ గాడ్, సెకండ్లీ ది ల్యాంబ్ ఆఫ్ సబ్స్టిట్యూషన్, బదులుగా ఉన్న గొర్రె పిల్ల అని. ఇప్పుడు రోమీలకు రాసిన పత్రికలో అక్కడ ఒక వచనాన్ని మనం క్షమించండి, పేతురు రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయం 18వ వచనం. ఇందాక పాడిన 2వ పాట చరణాలన్నీ కూడా మీకు గుర్తుంటే చాలా సంతోషిస్తాము. 1వ పేతురు 3వ అధ్యాయము 18వ వచనం నేను చదువుతున్నాను. దేవుని చిత్త ఎలాగనగా మనలను దేవుని ఎద్దుకు తెచ్చుడు ఆ నీతిమంతుల కొరకై నీతిమంతుడైన క్రీస్తు. విన్నారన్నమాట. కొన్ని పదాలు వాడుతున్నాను. ఆ నీతిమంతుల కొరకై నీతిమంతుడు, దరిద్రుల కొరకై ఐశ్వర్యవంతుడైన క్రీస్తు, పాపుల కొరకై పవిత్రుడైన ప్రభువైన యేసు క్రీస్తు వారు, తృణీకరింపబడిన వారి కొరకై బదులుగా తృణీకరింపబడిన ప్రభువైన యేసు క్రీస్తు వారు. ఇలాగ మనం పాడాము ఆ పాటలో ప్రతి చరణంలో కూడా. కాబట్టి 2వ తలంపు ఏమిటి? ఈ గొర్రెల పన్ను కూర్చిన విశేషమైన తలంపు ఏంటంటే, ఈ గొర్రె పిల్ల నాకు బదులుగా ఇవ్వబడినటువంటి గొర్రె పిల్ల అనేది 2వదిగా మనం చూస్తాం. నిశ్చయంగా మనం ఎవరమో ఆ 2వ పాటలో మనకు అర్థమవుతుంది. మనము తృణీకరింపబడిన వారం, మనము నీచులం, మనము దరిద్రులం, మనము మరణానికి తగిన వారం. అయితే అలాంటి మనందరినీ కొరకై బదులుగా ప్రభువైన క్రీస్తు మన వంటి వాడై మనలను ఆయన యందు 2 కొరింథీ 5:21 దేవుని నీతిగా చేశాడు. అంతేకాదు మనల్ని ఆయన యందు ఏ శిక్షావిధి లేకుండా రోమా 8:1 ప్రకారం శిక్ష నుంచి తప్పించాడు. మనము ఆయన మూలంగా దరిద్రులమైన మనం ధైర్యవంతులమై ఐశ్వర్యవంతులం అయిపోయినాం. మనం తృణీకరించబడిన వారు మనం ప్రభువైన యేసు క్రీస్తు ఆ గొర్రె పిల్లను బట్టి పరలోకపు తండ్రి చేత మనం ఇప్పుడు అంగీకరించబడిన వారమైనా. ఏం అద్భుతమైన గొర్రె పిల్ల ఇది. కాబట్టి ఈరోజు మనం ఆరాధించాలి. ఇలాంటి వాడును దాన్ని నన్ను ఇటు వాడుగా చేయడానికి కారణం నీవు నాకు బదులుగా వచ్చావు. కాబట్టి ది ల్యాంబ్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ అంటే ఒకరికి బదులు ఇంకొకరిని పెట్టినప్పుడు దాన్ని సబ్స్టిట్యూషన్ అంటారు. అందుకనే ఈ 2వ తలంపు మనం మనసులో ఉంచుకొని ప్రభువును మనం ఆరాధించి ప్రభువును మనం గణపరచాలి. ఆ తలంపుతోనే ఆరాధించాలి. ఆ తర్వాత 3వదిగా మనం వద్దాం, దయచేసి రండి. ఇక్కడ 22వ అధ్యాయము 13వ వచనం ఆది కాండంలో అప్పుడు అబ్రహాము ఏమి చేశాడంటండి, దహన బలిగా అర్పించాడు. ఇసాకు అడిగాడు, వేర్ ఇస్ ది ల్యాంబ్ ఫర్ సాక్రిఫైస్. అప్పుడు అబ్రహాము 13వ వచనంలో అది చూచి దాన్ని తీసుకుని వెళ్ళి బలిగా అర్పించాడు. అందుకనే 3వదిగా ఈ గొర్రె పిల్లను గూర్చి నేను మీకు జ్ఞాపకం చేయకూడుతున్నది ఏమిటి అని అంటే, దిస్ ఇస్ ది ల్యాంబ్ ఆఫ్ సాక్రిఫైస్. అర్పణమును బలిగై అయినటువంటి గొర్రె పిల్ల.
ఒకటి దేవుని గొర్రెపిల్ల, రెండవది బదులైన గొర్రెపిల్ల, మూడవది అర్పణము బలి అయినటువంటి గొర్రెపిల్ల అని. కనుక ఇది ఆశ్చర్యమైన విషయం, ఇది ఆశ్చర్యకరమైన విషయం. మనం చూస్తాం మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని గూర్చి. ఆ రోజు అబ్రహాము ఇస్సాకును దింపాడు, ఈ గొర్రెపిల్లను బలిపీఠం మీద అర్పించాడు బదులు. అందుకనే ఇస్సాకునకు బదులుగా తన కుమారుడిని ఇస్సాకును బలి. కాబట్టి ఐజాక్ వాజ్ సేవ్డ్ ఆర్ డెలివర్డ్, ఎస్కేప్డ్ ది డెత్. ఆ ఇస్సాకు విడిపించబడ్డాడు, తప్పించబడ్డాడు, మరణము నుంచి ఆయన రక్షించబడ్డాడు. కారణం ఏమిటి అంటే అక్కడ నేను ఇంకో మాట కూడా చెప్పడం మీకు అవసరం. ఇదంతా హెబ్రీ పత్రిక 11వ అధ్యాయానికి మనం వెళితే, మనసులో వినండి జాగ్రత్తగా, వెళితే దేవుడు మృతులలో నుంచి కూడా లేపుడు శక్తిమంతుడని అబ్రహాము నమ్మి తన కుమారుడిని ఇస్సాకును బలిగా అర్పించాడట. కాబట్టి ఇక్కడ అర్థం ఏమిటి అనంటే, నిన్ను నన్ను మరణంలోంచి జీవులోనికి, తీర్పు శిక్షా విధిలో నుంచి మనల్ని తప్పించడానికి, మన స్వతంత్ర నిత్య జీవాన్ని మనం ప్రసాదించేందుకు ప్రభువైన యేసు క్రీస్తు వారు మన కొరకై అర్పణముగా బలిగా అర్పించబడ్డాడు. అందుకనే గొర్రెపిల్లను గూర్చి వధించబడిన గొర్రెపిల్ల అని చెబుదాం. ల్యాంబ్ ఆఫ్ సాక్రిఫైస్ అని అంటే ల్యాంబ్ విచ్ వాస్ స్లెయిన్డ్, వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల. ఈ మాట మనం 53వ అధ్యాయము 7వ వచనంలో అక్కడ చక్కని పదం రాయబడింది. ఇది ప్రవచనంలో ప్రవక్త అయిన యెషయా అంటాడు. ఆ మాట రాసుకున్నా కూడా మీరు పర్వాలేదు. 53వ అధ్యాయం 7వ వచనం, దౌర్జన్యమునందునతడు బాధింపబడి అతడు నోరు తెరవలేదు, వదకు తేబడు గొర్రెపిల్ల. గొర్రెపిల్ల ఇక్కడ పదం ఉంది కాబట్టి ది ల్యాంబ్ దట్ వాజ్ బ్రాట్ టు స్లాటర్, అది 3వ తలం. ది ల్యాంబ్ దట్ వాజ్ బ్రాట్ టు స్లాటర్, ఇది మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన మాత్రం కాదని వెనక తీయలేడు, ఆయన వచ్చేసాడు, అప్పగించుకున్నాడు. అద్భుతమైన మాట ఏంటంటే, ఆ రోజున యోహాను సువార్త 12వ అధ్యాయం 26-27 వచనంలో, ఇప్పుడు నా ప్రాణం కలవరపరచుడని చెప్పిన యేసయ్య, ఆయనను ఇందు నిమిత్తమే నేను ఈ గడియకు వచ్చి తిని అన్నాడు. ఏం మాట అది? ఆ తర్వాత హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 7వ వచనంలో పౌలు రాస్తాడు తర్వాత ఏమని, దేవా నీవు నాకు శరీరం అమర్చితివి, నీ చిత్తము నెరవేర్చుకు నేను వచ్చి ఉన్నాను. ఏంటండి ఆ చిత్తం? 10వ వచనంలో ఒక్కసారి ఆయన తన శరీరం బలిగా అర్పించుటకు. చాలా ఎన్నో వచనాలు చెప్తున్నాను, కానీ ఎక్కువ వచనాలు చెప్పడం కూడా అంత ఇది కాదేమో. అమెరికాలో ఒకసారి ప్రసంగం చేస్తే ఆ తెల్లదొర నోట్ చేసుకుంటున్నట్టున్నాడు. నోట్ చేసుకొని సో మెనీ రెఫరెన్సెస్ అన్నాడు. దాదాపు 100కు పైగా చెప్పినట్టున్నాను రెఫరెన్సులు ఒక వర్తమానం. రెఫరెన్సులు అవసరం, ఎందుకంటే వాక్యం ద్వారానే విశదపరచడం అనేది చాలా అవసరం. అందుకని ఇవన్నీ చెబుతున్నాను మీకు. నాట్ జస్ట్ టు వైల్ అవే ది టైం ఏదో పాస్ ఆన్ చేయడానికి కాదు. కాబట్టి వాక్యము ద్వారానే వ్యాఖ్యానించడం అంటే అదే అన్నమాట. ఊరికి మాటలు చెప్పి ఏదో కథలు చెప్పి ఇవన్నీ చెప్పడం సరికాదు. అందుకని మీరు శ్రద్ధగా ఉండాలి, చురుగ్గా ఉండడం కూడా చాలా అవసరం. సరే, ఇప్పుడు 3వ చెప్పాను. ఆ గొర్రెపిల్లను కూర్చి, ఏ గొర్రెపిల్ల? ఈ గొర్రెపిల్ల అంటే వదకు తేయబడిన గొర్రెపిల్ల. ఇప్పుడు 4వ గొర్రెపిల్లకు వద్దాం. 4వ గొర్రెపిల్ల 53వ అధ్యాయము యెషయా గ్రంథం 7వ వచనంలోనే మనము చూస్తాం. 53వ అధ్యాయము 7వ వచనం, 4వ పంక్తి, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా ఉండునట్లు. ఈ గొర్రెపిల్లను గురించి 4వ తలంపు, 4వ గొర్రెపిల్ల అని చెప్పుకోవడానికి ఏంటంటే, బొచ్చు కత్తిరించు వాని ఎదుట మౌనముగా ఉన్న గొర్రెపిల్ల.
అంటే అంత దూరం అంత దీర్ఘంగా చెప్పేదానికంటే బొచ్చు కత్తిరింపబడిన గొర్రెపిల్ల అని. బొచ్చు కత్తిరించడం అంటే బైబిల్లో మనకు బాగానే గుర్తుండాలి. ఎందుకు? ఎన్నో సందర్భాల్లో మనం చూస్తాం కదా. కానీ ఒక సందర్భం జ్ఞాపం చేయనా? నాబాలు తన గొర్రెల బొచ్చును కత్తిరించేటప్పుడు ఒక విందు చేశాడట. అప్పుడు దావీదు అరణ్యంలో సంచారం చేస్తూ ఇంకా సింహాసనం మీదకి రాలే, తన సేవకులను తన పనివారిని పోయి, నీ కుమారుడు తన వారు ఆకలితో ఉన్నారు, అరణ్యంలో ఆహారం ఇమ్మని చెప్పి అడుగుకుంటారా అని అన్నాడు. సరే, ఆ సందర్భం మీరు గుర్తుంచుకోండి. ఆ సందర్భంలో ఇంకొక తలంపు కూడా నేను మీకు జ్ఞాపం చేస్తాను తర్వాత తలంపు, ఒకవేళ ఇప్పుడు కాకపోయినా సెకండ్ మెసేజ్లో. కాబట్టి యూదా జనాంగం, ఇశ్రాయేల్ ప్రజలు వారే కాదు, ఆ పాలస్తీనా ఆ చుట్టూ దేశాలలో గొర్రెల మందలకు బొచ్చు కత్తిరించడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. మీరు చూశారో లేదో కానీ ఆ గొర్రె పిల్లలను కనీసం ఎక్కడన్నా మరి వీడియోలో చూడండి, కొట్టుకొని ఆ దేశపు గొర్రెపిల్ల ఎలాగుంటాయి అని చూడండి. గొర్రెపిల్ల ఏం కనపడదు, కనపడేది దాని మూతి మాత్రం కనపడుతుంది అంతే. ఇక మిగిలినంతా ఏంది? ఇంత బొచ్చు వేసుకుంటుంది, ఇంత బొచ్చు వేసుకుంటుంది. ఆ బొచ్చు దానికి బరువు. అందుకని కాపరులు, యజమానులు ఏం చేస్తారంటే ఆ గొర్రెల మందల బొచ్చును కత్తిరిస్తుంటారు. ఏటా ఒకసారి కత్తిరిస్తారు, ఇంకా ఒకవేళ ఎక్కువ సార్లు కూడా కత్తిరిస్తారేమో. కాబట్టి అది బొచ్చు కత్తిరించడం అంటే. విన్నారు కదా. ఇప్పుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా బొచ్చు కత్తిరించు గొర్రె పిల్లగా, కత్తిరించు అని ఎదుటికి తేబడినప్పుడు మౌనంగా ఉన్నాడు. కత్తిరించి గొర్రెపిల్ల కూడా చాలా మౌనంగా ఉంటుందంటే బొచ్చు కత్తిరించేటప్పుడు. మన గొర్రెలకు బొచ్చు కాదులేండి, మన గొర్రెలకు చర్మం కత్తిరించడమే. ఎందుకు మౌనంగా ఉంటుంది తెలుసా? ఆ గొర్రెపిల్ల దాని మీద ఉన్న బరువు అంతా దిగిపోతుందండి. అందుకనే చాలా మౌనంగా ఉంటుంది. వదకు తేబడినట్లు కేకలు పెడుతుందేమో, కానీ బొచ్చు కత్తిరించాలి తేబడినప్పుడు దట్ విల్ బి వెరీ సైలెంట్, వెరీ సైలెంట్. మనకు పిల్లలకు గుండు చేపిస్తూ ఉంటాం, అప్పుడప్పుడు వరకుంటారో వాళ్ళు నానా బీభత్సం చేస్తారు. వాళ్ళకి తెలియక, గొర్రెకి తెలుసు ఆ సంగతి, కానీ మనుషులకు తెలియడం సరేలే, పిల్లలు కాబట్టి తెలియకపోవచ్చు అనుకో. కాబట్టి ఆ గొర్రె బొచ్చును అంతా పూర్తిగా కత్తరి మన ప్రభువైన యేసుక్రీస్తు వారదే. ఇక్కడ అసలు తలంపుకు వస్తున్నాను నేను, నాలుగవదిగా. అంటే ఈ గొర్రెపిల్ల బొచ్చు కత్తిరించబడిన గొర్రెపిల్ల అని నేను అన్నప్పుడు, ఈ బొచ్చు దేనికి వాడతారు అనే విషయానికన్నా మనం వస్తే కనుక, మీకందరికీ బాగా అంటే కొంతమేరైనా తెలిసి ఉంటుందేమో. మనం ధరించే బట్టలు చాలామంది కాటన్, నేను కాటన్ వేసుకుంటాను. అంటే కాటన్ ఒక్కటే కాదులేండి, చాలా వేసుకుంటుంటాను. కాటన్ అంటే ఎక్కడి నుంచి వచ్చింది? కాటన్లో నుంచి వచ్చింది, అది మనకు తెలుసు. ఇంత మాత్రమే తెలుసు. సిల్క్ ఎక్కడి నుంచి వచ్చింది? అంతే, మీకు సంగతి అయిపోయా. లినెన్ ఎక్కడి నుంచి వచ్చింది? ఈ వర్తమానం నేను ధ్యానం చేసేటప్పుడు ఈ తలంపు కొరకాయ నేను సిల్క్, లినెను ఎక్కడి నుంచి వచ్చా, ఏంటి అసలు అనే సంగతులన్నీ నేను ఆలోచన చేయాల్సి వస్తుంది. నాకు ఎక్కడ దొరుకుతాయి? సిల్క్ అని అంటే అప్పుడు నేను చూచాను దాని అర్థం ఏమిటి అని. లినెన్ అంటే అర్థం ఏంటి, ఊల్ అంటే అర్థం ఏంటి అని చూశాను. తర్వాత ఆలోచించి తలంచగా వచ్చింది. లినెన్ ఎక్కడి నుంచి వస్తుంది, సిల్క్ ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే, అది ఈ ఏం చెట్లు అవి వేస్తారు అమ్ముకుండే చండ్రులు, అవి మర్చిపోయినాను అప్పుడే. కాడ ఇది ఇది నువ్వులు పెరుగుతుంటుంది, ఇది కాడ ఒకటి. జూటు ఆ జూటు ఆ మొక్కలో నుంచి దాన్ని తీస్తారు. తర్వాత లినెన్ ఎక్కడి నుంచి వస్తుంది?
అది ఇంకా లైట్గా ఉంటుంది. అది ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే, అది కొన్ని పురుగులు ఉన్నాయి. ఆ చెట్ల మీద పురుగులు పెంచుతారు అదే పనిగా. పెంచిన పురుగులు కార్చిన సొల్లు దాంట్లో నుంచి వస్తుంది అండి. నేను సొల్లు అని మీకు సులభంగా అర్థం కావడం చెప్పాను. ఆ తర్వాత ఊలు ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే, గొర్రె పిల్లల నుంచి ఊలు వస్తుంది. ఊలు అంటే వెంటనే వాటన్నిటికంటే ఊలు చాలా ఇదిగా ఉంటుంది, లైట్గా ఉంటుంది. సరే, ఇప్పుడు మీకు నేను బయాలజీ చెప్పడం కాదు కానీ, బాటనీను ఇంకేదో చెప్పడం కాదు కానీ, అయితే ఊలు అనే విషయానికి వచ్చి మీతో మాట్లాడాల్సి వచ్చింది కాబట్టి మాట్లాడు. ఇప్పుడు మన ప్రభువైన యేసు ఇవన్నీ దేని కొరకు? ఇప్పుడు ఇవన్నీ మనం చూస్తే కనుక ఈ రోజున చక్కని వస్త్రాలు మనం ధరిస్తున్నాం, అవునా కదా? కనుక సిల్క్ కానీ, లినెన్ కానీ, ఊలు కానీ మనం చక్కని వస్త్రాలు ధరిస్తున్నాం. ఇవన్నీ మనకు చివరికి అల్టిమేట్గా దే ఆల్ హ్యావ్ బికమ్ యాజ్ గవర్నమెంట్స్ ఫర్ అస్. ఇవన్నీ కూడా మనకు చక్కని సౌందర్యమైన వస్త్రములుగా మనకు ఇవ్వబడ్డాయి. అటు వస్త్రం చేత ఈరోజు మనం అలంకరించుకుంటున్నాం. అందుకని దీని నుంచి నేను ఇప్పుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు బొచ్చు కత్తిరించవు అని మౌనంగా ఉన్నట్లు ఆయన మౌనంగా ఉండి, ఆయన బొచ్చు కత్తిరించబడింది. అయితే ఆయన బొచ్చు దేనికి పనికి వచ్చింది? అది ఊల్, చాలా విలువైంది. అన్నిటికంటే ఊల్ క్లాత్ చాలా విలువైనవి. అది దేనికి పనికి వస్తుంది అనే విషయానికి నేను వచ్చినప్పుడు, దట్ హ్యాస్ బికమ్ యాజ్ అవర్ గవర్నమెంట్. ఇప్పుడు నేను 2-3 పదాలు జ్ఞాపం చేస్తాను. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 10వ వచనం. యెషయా 61:10 తీసిన వారు ఎవరినో చదువుతారా? టైం అయిపోతుంది. యెషయా గ్రంథం 61:10 చదవండి. నేను చెప్పనా? శృంగారము ధరించుకొని పెళ్లి కుమారు రీతిగాను, అలంకరించుకునే పెళ్లి కుమార్తె రీతిగాను ఒకటి ఆయన రక్షణను వస్త్రం నాకు ఇది అన్నమాట. నిన్ను నన్ను రక్షణతో ఆయన ధరింపజే. బాగా గమనించిన ఒక మాట చెబుతున్నాను. నేను చూచాను బొచ్చు కత్తిరించమన్న గొర్రెపిల్ల. అది ఎట్లుంది అంటే, అది నిజంగా గొర్రెపిల్ల లేకపోతే దేని పిల్ల అని అనుమానం వస్తుంది చూస్తే. అంటే నున్నగా అంత బాడీ మొత్తం షవర్ ఇది చేస్తే చూడడానికి ఏమి ఇంపుగా లేదు, చూడడానికి అసహ్యంగా ఉంది. ఎందుకని ప్రభువైన యేసుక్రీస్తు వారు అలాగైనాడు? అదే అని శిలువలో మనకు అర్థమవుతుంది. He was a lamb sheared. Why? Because he wanted to wear us with this salvation, the garments of salvation. రక్షణ వస్త్రంతో ఆయన మనల్ని ధరింపజేయడానికి, మన సిగ్గును దిగంబరతోనే ఆయన కప్పేయడానికి, చివరికి ఆ గొర్రెపిల్ల బొచ్చంతా కత్తిరిస్తే అది దిగంబరిగా కనపడుతుంది అంతే. ఆశ్చర్యం. అది మన ప్రభువైన క్రీస్తు. రెండవది, అక్కడ రక్షణ అనే వస్త్రంనే కాదు, తర్వాత నీతి అను పైబట్టును ఆయన నాకు ధరింపజేశాడు. రెండవది, ఆ ప్రభువైన క్రీస్తు మనకు నీతినిచ్చాడు. ఆయన నీతి ఆ స్వాస్థ్యంగా మనకిచ్చాడు. 2 కొరింథీ 5:21 మనం ఆయన దేవుని నీతి ఉన్నట్లు క్రీస్తు మన కొరగా ఏమైనాడట? పాపంగా చేయబడ్డాడు. నీతి అనే వస్త్రమును. ఆ తర్వాత మూడవది, మనకి ఇంకో వస్త్రం ఇచ్చాడు. ఉలెన్ వస్త్రాలు ఎప్పుడు ధరిస్తారండి మీరు? మంచి సమ్మర్లోనా? కాదు. మరి ఎప్పుడు? మంచి కోల్డ్ సీజన్లో, వర్షాలు పడేటప్పుడు కానీ, కోల్డ్ సీజన్ కానీ వచ్చినప్పుడు మీకు వెంటనే అర్థమవుతుంది ఎందుకు, దేనికి ధరించాలా, ఎందుకు ఇంత ఉలెన్ వేసుకున్నా. ఏం కారణం? టు ప్రొటెక్ట్ మై సెల్ఫ్ ఫ్రమ్ ది కోల్డ్, చలి, దాని బాధ నుంచి నేను ప్రొటెక్ట్ చేసుకోవడానికి. కాబట్టి ఇక్కడ ఇంకో పదం వాడుతున్నాను. నాట్ ఓన్లీ ది గవర్నమెంట్ ఆఫ్ సాల్వేషన్, సెకండ్ ది గవర్నమెంట్ ఆఫ్ రైచియస్నెస్, థర్డ్లీ ది గవర్నమెంట్ ఆఫ్ ప్రొటెక్షన్ ఇన్ అవర్ లైఫ్. అసలు ఆ దేశంలో చలికాలం విపరీతమైనటువంటి చలి, ఎండాకాలం విపరీతమైన చలి. అయితే గొర్రెలకు బొచ్చు కత్తిరిస్తే
అది ఒకవేళ సపోజ్ ఎండాకాలంలోనే పడింది అనుకోండి, ఏమవుతుంది ఆ గొర్రెపిల్ల? అది హీట్కి ఎక్స్పోజ్ అవుతుంది, అది ఇబ్బందికి అది ఎక్స్పోజ్ అవుతుంది, అది బాధకు కష్టానికి అది ఎక్స్పోజ్ అవుతుంది. అది మన ప్రభువైన క్రీస్తు. హీ ఎక్స్పోజ్డ్ హిమ్సెల్ఫ్ ఫర్ ఎవ్రీ కైండ్ ఆఫ్ రిప్రోచ్, సఫరింగ్, హార్డ్షిప్స్ ఇన్ హిస్ లైఫ్ ఇన్ ఆర్డర్ టు కీప్ us and protect us from all such things. అలాంటి వాటన్నిటి నుంచి ఆయన మనల్ని కాపాడి భద్రపరిచేందు కొరకై ప్రభువైన క్రీస్తు మన కొరకై బొత్సు కత్తిరించబడిన గొర్రెపిల్ల అయినాడు. నేను చాలనుకుంటున్నాను. ఇక ముందుకు వెళ్ళిపోయి ముగింపులో ఒక మాట నేను మీకు చెప్పి నేను ముగించేస్తాను. రెండు, దయచేసి 5వదిగా ఈ గొర్రెపిల్ల ఏ గొర్రెపిల్ల అనేది మనం గమనించినట్లయితే పాత నిబంధనకి వెళ్ళాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 35వ వచనంలో ఒక మాట మనం చూస్తాం. కాకపోతే పాత నిబంధనలో మాట ఒకటి నేను జ్ఞాపం చేస్తాను. 6వ అధ్యాయం 35వ వచనం యోహాను సువార్త 34 కూడా. కావున వారు, ప్రభువా, ఈ ఆహారం ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించమని. అందుకు యేసు వారితో ఇట్లను జీవాహారము నేనే, నా యుద్ధకు వచ్చువాడు ఏమాత్రం ఆకలిగా ఉండు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడునూ దప్పిగొనడు అని అన్నాడు. పాత నిబంధనలో ఒక సందర్భంలో జ్ఞాపం చేస్తున్నాను. అది కూడా లేవి కాండంలో, ఇంక ఇతర పుస్తకాల్లో కూడా చూస్తాం. అర్పణముగా తేబడిన బలులో కొంత భాగం ప్రభువైన దేవుడు ఎవరికి ఇచ్చాడు? యాజకులకు ఇచ్చాడు. ఇది యాజకుల భాగం అన్నాడు. ఆ యాజకులు దాన్ని భుజించాలి అన్నాడు. అది వారు అక్కడ పరిశుద్ధ స్థలంలో భుజించాలి అన్నాడు. వారు వారి కుటుంబీకులు, అది యాజకుల భాగం. కాబట్టి అర్పణములో యాజకుల భాగం భుజించడానికి కొరకే మనం చూస్తాం. కాబట్టి some sacrifices which were brought to offer before the tabernacle of God, out of them there was the part which belongs to the priests for their food. యాజకులు ఒక భాగం వారి ఆహార నిమిత్తమై ఒక భాగం దేవుడు ఏర్పాటు చేశాడు. అది మన ప్రభువైన క్రీస్తు. అందుకనే పౌలు ఒక మాట అంటాడు, మనమును పండుగను ఆచరిద్దాం రండి. ఏ పండుగను? మన పస్కా పశువు ప్రభువైన క్రీస్తుని. నేను ఇంకెక్కువ అక్కడ జ్ఞాపం చేయను పాత నిబంధన వేలు. కానీ ఇప్పుడు యోహాను సువార్త సూటిగా యేసయ్య అన్నాడు. యోహాను సువార్త 6వ అధ్యాయం 34-35, ప్రభు ఆహారం మాకు ఇమ్మంటే అవును ఇస్తాను, నేనే జీవ ఆహారమైన. 1 కొరింథీ 10వ అధ్యాయానికి మనం వస్తే 3వ వచనంలో మనకు బాగానే తెలుసు ఒక మాట, వారందరూ ఆత్మ సంబంధమైన ఒకే బండలోనిది భుజించారు. వారందరూ ఆత్మ సంబంధం ఒకే బండలోనిది ఏం చేశారట? త్రాగారు. చివరిగా ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం ఈ 5వ తలంపులో మరొక లేఖన భాగం చదువుకొని మనము ఆరాధనలో ప్రవేశిద్దాం. రెండు, దయచేసి ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం ప్రకటన గ్రంథం దయచేసి అందరూ త్రిప్పండి. మీరు అందరము కలిసి చదువుకుందాం. 7వ అధ్యాయము 16-17 వచనాలు అందరం కలిసి. వారికి ఇక మీదట ఆకలి అయినను దాహమైన ఉండదు, సూర్యుని ఎండయ్యను ఏ వడగాలిను వారు తగలదు. ఏలైనగా సింహాసనం మధ్యమందుండు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలంలో బుగ్గలెద్దుకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నులుండి ప్రతి బాష్ప బిందువును. నేను ఇందాక ముందు తలంపులో ఒక మాట చెప్పాను, 4వ తలంపులో. దానికి ఇక్కడ కూడా అనుబంధంగా ఒక వాక్యం ఉంది. అదేంటి అని అంటే ఆ 15వ వచనంలో, సింహాసనాసీనుడైన వాడే తానే తన గుడారం ఉన్న వారి మీద కప్పును. చలికి దుప్పటి ఎలా కప్పుకుంటామో, చలి వస్త్రాలు ఎలా కప్పుకుంటామో కప్పుతాడు ఆయన. కింద కూడా ఆ మాట మనం చూస్తాం, వారికి ఏ ఎండ ఏ గాలి ఏది తగలదు అని. తర్వాత 17వ వచనంలో మనం గమనిస్తే, గొర్రెపిల్ల వారికి కాపరి అయి, ది ల్యామ్ దట్ ఈస్ ది షెపర్డ్. ఇదేంది? ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది. గొర్రెపిల్ల ఏంది, కాపరి కావడం ఏంటండి? అవును, అది మన ప్రభువైన క్రీస్తు.
కాపరి అనడంలో ఆయన మనల్ని పోషించి, ఇంగ్లీష్లో ఏమనుంది? ఆ, ఆ, ఇక్కడ ఇంగ్లీష్, తెలుగులోనేమో కాపరి అని ఉంది, ఇంగ్లీష్లో బాగుంది. దట్ షాల్ ఫీడ్ దెమ్. సో ఫిఫ్త్లీ, ది ల్యాంబ్ ఆఫ్ అవర్ సస్టినెన్స్ అని చెప్తున్నాను. ది ల్యాంబ్ ఆఫ్ అవర్ సస్టినెన్స్, మన శరీర సంబంధమైన, అంతకంటే మించి ఆత్మ సంబంధమైన ఈ జీవం జీవించే దాని కొరకాయ మన పోషణమై ఉన్నాడు ప్రభువైన క్రీస్తు దేవుని గొర్రెపిల్ల. నాకు పోషణ అయి ఉన్న దేవుని గొర్రెపిల్ల. 5 తలములు నేను ఇక్కడ ముగించేస్తాను. కాబట్టి చూడండి ఆ గొర్రెపిల్లను. 5 మాటలు. ఎవరిగా? దేవుని గొర్రెపిల్లగా చూడండి. ఆయన ప్రొవైడ్ చేశాడు. చూడండి ఆ గొర్రెపిల్లను. ఎవరిగా? బదులుగా చూడండి, మనకు బదులుగా ఆయన. చూడండి ఆ గొర్రెపిల్లను, వదకు దేవుని గొర్రెపిల్లనుగా. 4వది, చూడండి ఆ గొర్రెపిల్లను. ఏ గొర్రెపిల్లనుగా? బొచ్చు కత్తిరించబడిన గొర్రెపిల్లను. చూడండి ఆ గొర్రెపిల్లను, కాపరి పోషించే గొర్రెపిల్లనుగా చూడండి. అట్టివాణ్ణిగా ఆ ప్రభువైన క్రీస్తుని ఇప్పుడు మనం ఆరాధించగలం. సింహాసనం మీద ఉన్న దేవుని గొర్రెపిల్లను. కాబట్టి ఇప్పుడు మనం ఆరాధనలో ప్రవేశిద్దాం. రండి, దయచేసి అందరూ మోకాళ్ళ మీదకి.